ఏచూరి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించి నివాళులర్పించారు. ఒక గొప్ప కమ్యూనిస్ట్ సిద్ధాంతవేత్తగా, ఉత్తమ పార్లమెంట్ ఏరియన్గా దేశానికి సేవలందించిన గొప్ప నాయకుడు సీతారామని కొనియాడారు. ఆయన మరణం మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమానికి, సిపిఎం పార్టీకి మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, కార్మిక కర్షకులు, యువకులు, విద్యార్థులు, మహిళలు ఈ ఉద్యమాలకు ఎంతో తీరని నష్టంగా మేము భావిస్తున్నాం. ఆయన చిన్ననాటి నుండి వామపక్ష ఉద్యమాలతోటి, విద్యార్థి ఉద్యమాలతో సంబంధం పెట్టుకుని ఎదిగినటువంటి నాయకుడు. కుటుంబ నేపథ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేసి కులీన సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ, వారి బంధువులకు కమ్యూనిస్ట్ రాజకీయాలతో ఆనాడు పరిచయం లేకపోయినప్పటికీ, తన చదువు క్రమంలో వామపక్ష భావాల వైపు ఆకర్షించబడి ఆ తర్వాత కమ్యూనిస్టు యోధుడుగా, పార్టీ అఖిల భారత కార్యదర్శిగా ఎదిగినటువంటి నాయకుడు. చదివారు. ఆనాడు 69లో తెలంగాణ ఉద్యమ సందర్భంగా కాలేజీలు, స్కూళ్ళన్నీ నిరవధికంగా బంద్ పెడుతున్న పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఢిల్లీ తీసుకువెళ్ళి అక్కడ చదివించడానికి ప్రయత్నం చేశారు. ఆ విధంగా ఆయన చదివే స్థానాన్ని మార్పు చేయగలిగినప్పటికీ ఆయన మనసులో ఉన్న భావాలను మాత్రం మార్పు చేయలేకపోయారు. ఆ వామపక్ష రాజకీయాలకు కొనసాగాడు. ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మొత్తం దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రతిష్టాకరమైనటువంటి విద్యా సంస్థ. అక్కడ వామపక్ష రాజకీయాలకు, అభ్యుదయ భావజాలానికి కంచుకోటగా ఉన్నటువంటి జేఎన్యూ ఈరోజు ఆ స్థితిలో ఉండటానికి సీతారాం ఏచూరి గారి కృషి చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. ఎమ్మెల్యే